మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనం తీసుకునేదే ఇప్పుడు తమస్సు రజస్సునిచ్చే ఆహారం. మీరు నిలవ ఉన్న ఆహారాలు, ఫ్రిడ్జ్లో ఆహారాలు, నిలవ ఉండేవి ఫ్రిడ్జ్లో అన్ని తమస్సునిస్తాయి. అవి తీసుకోవద్దు, అవి తీసుకోకూడదు. ఉప్పులు, కారాలు, మసాలాలు, బిర్యానీలు అన్ని రజస్సునిస్తవి. ఓకే. ఈ రెండు పిల్లలకి పెట్టేస్తారు. ఎంత ఆశ్చర్యం అంటే పిల్లలకి ప్రొద్దుటే అలాంటివన్నీ పెట్టి వాడు స్కూల్కి పంపితే వాడికి మత్తు వచ్చేస్తూ ఉంటుంది. ఏం వింటాడు వాడు అసలు? క్లాస్లో వినకపోతే వాడు ఎలా పాస్ అవుతాడు అసలు? రాత్రి పార్టీకి తీసుకెళ్లి పిల్లవాడిని అన్ని రకాలు పెట్టేసి ప్రొద్దుటే స్కూల్కి లేపి పంపించేస్తారు. రాత్రి తిన్నది వాడికి ప్రొద్దుటే తమస్సు వచ్చేస్తూ ఉంటుంది. కూర్చుని ఎదురుగుండా కళ్ళు మూస్తే తిడతాడు కాబట్టి మాస్టర్ కళ్ళు తెరిసి, నేను టీచర్ని కాబట్టి బాగా తెలుసు, కళ్ళు తెరిసి ఎంత చిత్రం అంటే రాత్రి మిగిలిపోయిన బిర్యానీ ఫ్రిడ్జ్ లో పెట్టి అది క్యారేజీలో పెడతారు తల్లులు. వాడు ఆ బిర్యానీ తెచ్చు, అదేంటి అది అలా ఎలా తెచ్చుకుంటావు అని అంటే, చల్లగా ఉంటుంది కదా అంటే, పర్వాలేదు మధ్యాహ్నానికి మామూలు అయిపోతుంది మేడం అనేవాడు. చాలా బాధ అనిపించేది నాకు. ఒక నాన్ వెజిటేరియన్ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ తీసి దాన్ని పిల్లవాడికి లేదా వెచ్చబెట్టి మళ్ళీ క్యారేజీలో పెడితే అది ఎంత దారుణం అమ్మా అసలు. కాబట్టి రజస్సునిచ్చే ఆహారము, తమస్సునిచ్చే ఆహారము మీరు మహిళలు కానీ లేకపోతే ఉద్యోగస్తులు ఎవరైనా సరే దాన్ని ఎక్కువగా తీసుకునేటప్పుడు ఒబేసిటీ గ్యారంటీగా వస్తుంది. ఓకే, అవి చాలా అనర్థం. ఎందుకనంటే దాని నుంచి వచ్చేవన్నీ ఎంజైమ్స్ కూడా నీ బాడీని వీక్ చేస్తూ ఉంటాయి. ఈ జఠరాగ్ని ఈ జఠరాగ్నిలో అనేక రకాలైన ఎంజైమ్స్ మనకి రిలీజ్ అవుతాయి. ఈ ఆహారం వేసినప్పుడు నాన్ వెజిటేరియన్ అయితే అసలు అరగదు. అది అరగడం అంటే మళ్ళీ మరి సన్యాసం తీసుకుని చెప్పాలి మీకు. మటన్ అయితే 48 గంటలు పడుతుంది, చికెన్ అయితే 24 గంటలు పడుతుంది, రొయ్యలు పీతలు అన్ని 38 గంటలు పడతాయి, ఫిష్ ఒకటి 16 గంటలు పడుతుంది. న్యూట్రిషన్ చదువుకోవడం వల్ల తెలిసింది ఇదంతా కూడా. దీన్ని ఇప్పుడు ఈ రోజు నాన్ వెజిటేరియన్ తీసుకున్నారండి, సండే నాన్ వెజిటేరియన్ తీసుకున్నారు, మండే శివుడు అభిషేకం చేస్తారు. కానీ ఒంట్లో ఉన్నట్టే మరి ఉన్నట్టే కదండి, మరి ఉన్నట్టే కదా. ప్రొద్దుటే తలంటు స్నానం చేసుకుంటే లోపల కడుపులో ఉన్న కుళ్ళు ఎక్కడ పోతుంది? చిన్న పిల్లలకి అలా పెట్టేస్తే మీరు, అందుకే పూర్వము ఏ పని చేసేవారో దానికి తగ్గ ఆహారం ఉండేది. బ్రహ్మజ్ఞానులు, మామూలు ఋషులు, మునులు అయితే కందమూలాలు తినేవారు, వండిన ఆహారం తీసుకోరు, పచ్చివే తీసుకుంటారండి. బ్రాహ్మణులు, పురోహితులు, మంత్రం చదివే వాళ్ళందరూ కూడా సాత్విక ఆహారం తీసుకునేవారు. శ్రమజీవులు, కష్టజీవులు వీళ్ళు తినేవారు కారము, రజస్సుని ఇస్తే కనుక శ్రమ బాగా చేయటానికి. అలాగే ఆ శ్రమ చేసినప్పుడు బయట ఎండ ఏదైతే ఉందో అది మన బాడీకి ఒక్కటే ఇబ్బంది పెట్టకుండా లోపల నుంచి కూడా హీట్ తీసుకొచ్చేవారు. అలాంటి ఆహారం ఉండేది. అందుకే వాళ్ళు పచ్చడి అన్నం తినేవారు. పచ్చడి అన్నం తిని 6 గంటలు పనిచేసేవారు, 12 గంటలు పనిచేసేవారు. లోపల నుంచి ఆ హీట్ పుట్టడం, ఎండలో పనిచేయాలి. అవును. ఇప్పుడు అలా ఏం లేదు, అందరూ అన్ని ఆహారాలు తీసేసుకుంటారు. ఏసీ గదుల్లో కూర్చుంటాం మొత్తం 12 గంటలు 10 గంటల వరకు. లోపల నుంచి హీటు, బయట నుంచి కూలింగ్. బాడీ ఎలా అవుతుందమ్మా? చాలా కష్టం. ప్యూర్ ఆపోజిట్. ఇప్పుడు పూర్తిగా సమయాలు బట్టి మాట్లాడుకుంటామా? బ్రేక్ఫాస్ట్ కి అసలు ఏది అనువైనటువంటి ఆహారం? నేనైతే అసలు బ్రేక్ఫాస్ట్ వద్దంటాను. అవునా? మన పూర్వీకులు అందరూ కూడా ఉదయం 10 గంటలకి లేదా తెల్లవారుజాముని మనం వెళ్ళారనుకోండి, పొలం వెళ్ళి శుభ్రంగా పని చేసేసి వచ్చేసి భోంచేసేవారు. అలా వచ్చి భోంచేసేవారు, కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ పొలం వెళ్ళిపోయేవారు, అలా భోంచేసేవారు. లేదు ఆ తర్వాత కూడా చాలా మంది, ఇప్పుడు కూడా మీరు ఏదో చెప్తున్నారు ఇంటర్ ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు చెప్తున్నారు. ఉన్నదే కదండి అది. అవునా? పూర్వం ఉన్నదే కదా. 8 గంటలు తినాలి, 16 గంటలు ఉపవాసం. అంతే కదా. ఉపవాసం నాకు తెలియదు కానీ ఉన్నదే అది. ఎందుకని ఈ టిఫిన్లు ఇవన్నీ కూడా ఎప్పుడొచ్చినాయి అమ్మా? ఒక 20 years నుంచి తర్వాత వచ్చినాయి, కానీ అంతకు ముందు లేవమ్మా. అన్నమే తినేసేవారు. ప్రొద్దుటే అంటే బయటికి స్కూల్కి వెళ్ళిపోతే సద్దనం తినేసి వెళ్ళిపోయేవారు. సో క్యారేజీ పెడితే పెట్టేవారు, క్యారేజీ పెట్టకపోతే మళ్ళీ సాయంత్రం వచ్చి రాగానే, స్కూల్ నుంచి రాగానే భోజనం చేసేసేవారు. అంటే 2 పూట్లైనా భోజనం. అంతే.
ఒకవేళ తర్వాత క్యారేజీలు వచ్చినాయి, అంతకుముందు క్యారేజీలు లేవండి, అవును. అంతకుముందు లేవు. స్కూల్స్ లో ఏదో తర్వాత గవర్నమెంట్ ఉప్మాలో ఏవో పెడితే అది కొద్దిగా తీసుకునేవారు అంతే, తప్పించి అంతకంటే భోజనం లేదు. సో ఆహారం టిఫిన్ ఎప్పుడైతే వచ్చిందో ఒబేసిటీ అప్పుడు వచ్చిందంటాను నేను. మీరు ప్రొద్దుటే అనేక రకాలు తినేయడం, అది కూడా ఆయిల్ ఫుడ్ తినేయడం, ఆ తర్వాత మళ్ళీ భోజనంలో అన్ని ఆయిల్ ఫుడ్స్ తినేయడము, మళ్ళీ రాత్రికి తీసుకోవాలమ్మా ఉదయం మీరు చక్కగా లిక్విడ్స్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఎనీ లిక్విడ్ మీరు ఏం తీసుకుంటారో ఎనీ లిక్విడ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఒబేసిటీ ఉంటే ఒకలా తీసుకోవాలి, ఒబేసిటీ లేకపోతే ఒకలా తీసుకోవాలి. జ్యూసెస్ అన్ని ఒబేసిటీకి పనిచేయవండి, అది పనిచేయవు. వాళ్ళకి ఎంతసేపు ఫ్యాట్ ని కరిగించేవి కషాయాలు గిషాయాలు అలాంటివి ఏమైనా తీసుకోవాలి. లేదు అంటే కనుక మీరు శుభ్రం కాఫీ టీలు ఒకటి, ఉదయమే కాఫీ టీలు ఫస్ట్. మీరు ప్రొద్దుటే కూడా రకరకాల బర్నింగ్ ఉంటుంది మనకి, ఆ టైంలో ఏమీ తీసుకోకుండా కాఫీ అసలు తాగకూడదు. కాఫీ కానీ టీ కానీ ఏదైనా సరే దానికి తీసుకోకూడదు. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాతే కాఫీ టీలు తీసుకుంటే కనుక అది పెద్ద హెల్త్ కి ఇబ్బంది పెట్టదు. సో ఆహారము నియమము అని ఏమీ లేదు, కానీ మీరు మీ ఇంట్లో స్వచ్ఛంగా, నేనేం చెప్తానంటే అసలు గృహిణులు కానీ గృహస్థులు కానీ ఎవరైనా సరే, పోనీ జాబ్ చేసినా సరే, మీ ఇంట్లో మీరు ఎంతో కొంత ప్లాంటేషన్ ఆకుకూరలు లాంటివి మీరు వేసుకుంటే కనుక కొంచెం పురుగుల మందులు ఇవి లేకుండా కొంచెం మీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు అంటాను. మామూలు మొక్కలు పెట్టుకునే బదులు కనీసం ఈ మొక్కలు పెట్టుకుంటే కనుక మీరు పిల్లలకు కానీ మీకు కానీ చక్కగా, అదంటే మేము బాల్కనీలే ఉన్నాయి అని మీరు అనుకుంటే, అపార్ట్మెంట్ 25 సంవత్సరాల నుంచి నేను ఆర్గానిక్కే తింటున్నాను. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్నవి తినట్లేదు, నేను పండించుకుంటాను. ఇప్పుడు ఆశ్రమం వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున పండిస్తున్నాం. అప్పుడు చిన్న చిన్న ఇళ్ళలో కుండీల్లో పెట్టుకుని ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్యామిలీకి కుండీల్లోనే. ఇప్పుడంటే టెర్రస్ గార్డెన్ వచ్చింది, ఎప్పుడో మేము ఆ గార్డెన్ చేసేవాళ్ళం. చేసి మొక్కల్లో బోల్డ్ రకాల ప్రయోగాలు, అంటే యోగ శక్తితో మొక్కలు ఎలా ఉంటాయి, మామూలుగా ఎలా ఉంటాయి, ఓంకారంతో మొక్కలు ఎలా ఉంటాయి, ఇవి అన్ని ప్రయోగాల వల్ల చేయడం జరిగింది. నేను స్త్రీలకైతే ఏం చెప్తానంటే, ఎవరైనా సరే మీ దగ్గర పండింది అన్నప్పుడు ఆ ప్లాంట్ కూడా మన నుంచి ప్రేమ తీసుకుని దాని నుంచి ఎన్నో రకాల ఎంజైమ్స్ ఇస్తుందండి. తల్లిలా కాపాడుతుంది ఆ ప్లాంట్. సో అలాంటి ప్లాంట్స్ నుంచి వచ్చిన ఆహారము చాలా ఆరోగ్యకరం. సాధ్యమైనంత వరకు మీరు అలా తీసుకుని దాన్ని ఆ సాత్విక ఆహారం తీసుకోవడానికి, మీరు నాన్ వెజిటేరియన్ తినవండి, కాయగూరలు తింటామంటారు. దాని నిండా ఉప్పులు, కారాలు, నూనెలు, మసాలాలు, డీప్ ఫ్రైస్ చేసి తింటారు. అంటే నేనేమంటానంటే, మన చదువు, మన జ్ఞానము మనకి కాకపోతే ఎవరికి ఉపయోగపడాలమ్మా? కరెక్ట్. మన శరీరానికి కాకపోతే, ఇప్పుడు ఆహారము ఆరోగ్యం కొరకు అన్నది మర్చిపోయారు ఎప్పుడు, రుచి కొరకు అంటున్నారు. మరి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ ఇవన్నీ వద్దన్నప్పుడు నువ్వు అప్పుడైనా ఆపేవలసి ఉంటుంది. నేనేమంటానంటే, లైఫ్ లాంగ్ తినాల్సింది సగంలో ఆపేయడం ఎందుకు?